వర్తన్నపేట నియోజకవర్గం 14 డివిజన్ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజుకు ధన్యవాదములని కార్పొరేటర్ తూర్పాటి సులోచన తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్, ఎస్ఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ తదితర కాలనీ ప్రజలు గత 20 నుండి 30 సంవత్సరాలుగా నివాసమున్నప్పటికీ ఇప్పటివరకు వారికి ఇళ్ల పట్టాలు మంజూరు కాని విషయాన్ని అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం పట్ల డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్తియాజ్ అధ్యక్షతన పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తూర్పాటి సులోచన, సారయ్య, ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చినా చిన్నచూపు చూశారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే నాగరాజు 14 డివిజన్ ప్రజల దీర్ఘకాలీ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడడం సంతోషంగా ఉందని వారు వివరించారు. అన్నగారు మరి పేరు చెప్తూ సుందరయ్య నగర్, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్ ఈ కాలనీలో ఎవరికి పట్టాలు లేవు అని లేవనెత్తి మాట్లాడిన మన నాగరాజన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మనమందరం పుస్తకిస్తూ ఎమ్మెల్యే గారికి చెప్పిన విధానం పట్టుకొని ఎమ్మెల్యే గారు మన మీద దృష్టి పెట్టి అంత పెద్ద అసెంబ్లీలో మన ఊరునే, మన గ్రామాన్ని, మన 14వ డివిజన్ గ్రామాన్ని లేవనెత్తి మాట్లాడినందుకు అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మన డివిజన్ కార్యకర్తలకు, డివిజన్ అధ్యక్షులకు, మహిళలకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. మంచి రోజులు వచ్చినాయని మనమందరం మరి మన 14వ డివిజన్ కార్పొరేటర్ సులోచన సారన్న గారు, మరి 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్తియాజ్ గారు యొక్క ఆధ్వర్యంలో జరిగిన యొక్క పాలాభిషేకం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మన యొక్క ఇన్ఛార్జి జిల్లా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 14వ డివిజన్లో అన్ని గ్రామంలో ఉన్న యొక్క గుడిసెవాసులు అనేది చాలా మంది ఉంటారు. ఎందుకంటే 14వ డివిజన్ అంటే అందరూ పేద ప్రజలని అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడే మన యొక్క నాయకుడు, మన కష్ట సుఖాలలో మరి అన్ని తెలిసిన యొక్క నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మన 14వ డివిజన్లో మరి యొక్క సుందరయ్య నగరు, ఎన్టీఆర్ నగరు, ఎస్ఆర్ నగరు, కాల్మక్స్ నగరు, ఐలమ్మ నగరు ఈ గ్రామాలలో మరి యొక్క పొట్టకొడి కోసం మరి యొక్క అనేక గ్రామాల నుంచి వచ్చి నివసిస్తున్న ఈ గ్రామాలకు అండగా నేను ఉంటానన్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 14వ డివిజన్లో గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయిన్లు వచ్చింది, కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఏ ఎమ్మెల్యేలకు లేని యొక్క ఆలోచనలు మన ఎమ్మెల్యే నాగరాజు సార్కు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 14వ డివిజన్ గ్రామంలో మరి పట్టాలు లేని ఏ గ్రామం అయితే ఉన్నదో వారికి పట్టాలు ఇవ్వాలని మన కార్పొరేటర్ యొక్క సహకారం, డివిజన్ అధ్యక్షుడు, అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మరి సీనియర్ నాయకులతో కలిసి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఇచ్చిన దాన్ని పట్టుకొని మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడి పట్టాలు ఇప్పిస్తారని మనకు హామీ ఇచ్చాడు. దానికి అనుగుణంగానే మనం ఈ పాలాభిషేకం చేయడం జరుగుతున్నది. కాబట్టి మనము దీంతోనే కాదు కానీ మరి కార్పొరేటరు, డివిజన్ అధ్యక్షుడు అందరినీ కలుపుకొని మరి ఖచ్చితంగా పట్టాలు వచ్చేంత వరకు మన వంతు సహకారం మనం తిరిగి పట్టాలు తెప్పించుకునే విధంగా మనం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ, మినిస్టర్ దగ్గరికి కానీ, సీఎం దగ్గరికి వెళ్ళి మనం పట్టాలు వచ్చే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలని తెలియజేస్తూ సమయం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు.